అబీగయీలు మరి సుబుద్ధి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కాలంలో మనం చూస్తూ ఉంటే భర్త చేసిన తప్పులను భార్య సమర్థించుట, భార్య చేసిన తప్పులను భర్త సమర్థించుట మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు చేసే తప్పులను పిల్లలు సమర్థించుట, పిల్లలు చేసే తప్పులను తల్లిదండ్రులు సమర్థించుట. ఇది చాలా భయంకరమైన విషయం. నిజంగా ఇక్కడ ఈ యొక్క అబీగయీలు నాబాలును సమర్థించుంటే ఏం జరుగుండేదండి? నాబాలును దావీదు చంపేసేవాడు కదా. కానీ ఈమె సుబుద్ధి కలిగిన వారు అని దేవుని యొక్క వాక్యం ఎందుకు తెలియచేస్తుందంటే భర్త చేసిన తప్పును ఈమె సమర్థించలేదు. మనము కూడా మన కుటుంబాల్లో ప్రతి తల్లి కూడా ఈ విధంగా ఉన్నప్పుడు కుటుంబము కాపాడబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. మరి ఏం చేస్తూ ఉన్నారు? బిడ్డలు తప్పు చేస్తూ ఉంటే తల్లిలు ఏ విధంగా సమర్థిస్తున్నారండి? అవునండి, మా బిడ్డ మగోడు కాబట్టి చేస్తూ ఉన్నాడు అని సమర్థించే తల్లులు చాలామంది ఉన్నారు. సో మనం అలాంటి తల్లులుగా మనం ఉండకూడదు. కానీ మరి తప్పును ఖండించువారుగా, తప్పును సరిచేసేవారుగా, ఆ తప్పును మరి భర్త చేసిన తప్పులైనా బిడలు చేసిన తప్పులైనా ఈమె ఎలా తీసుకుందండి? నా యొక్క తప్పు క్షమించుము అని ఏమంటుందన్నమాట. ఇక్కడ మనం చూస్తూ ఉంటే, మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటే ఇక్కడ ఏం చెప్తుంది? 25వ అధ్యాయము 28వ వచనములో, నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. ఈమెమంటుంది? నా భర్త చేశాడు తప్పు అంటుందండి, అంటలేదు కదా. నా తప్పు క్షమించుము. సో నిజమైన తల్లులు ఏం చేస్తారు? భర్త చేసిన తప్పులు వారు చేసిన తప్పుల వలె భావిస్తారు. బిడలు చేసిన తప్పులు వారు చేసిన తప్పులు భావిస్తారు. నాబాలు ఇలా చేశాడు కాబట్టి అతను శిక్ష అనుభవించాలి అని ఆమె అంటుండలేదు. అంతేకాని తిని ఏం చేస్తుంది? ఆ తప్పును ఏ విధంగా రెక్టిఫై చేయగలదు అనేది ఈమె ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఈనాటి కాలంలో మనం చూస్తున్నాం, అనేక కుటుంబాల్లో మరి ఏదైనా ఒక చిన్ని తప్పు వచ్చినప్పుడు అది తప్పు అని చెప్పడం మానివేసి, తప్పును సరిచేయడం మానివేసి దేవుని ఎదుట, ప్రభువా ఇది నా తప్పే, నన్ను క్షమించు, నా భర్తను క్షమించు, నా బిడ్డలను క్షమించు అని చెప్పగలుగుతున్నామా? లేకపోతే ఆ తప్పును సమర్థిస్తూ ఉన్నామా? అది కరెక్టే, అలాగే చేయాలి అని ప్రోత్సహిస్తూ ఉన్నామా? సో అబీగయీల్లో ఉన్న లక్షణం మనం చూస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యము ఈమె సుబుద్ధి కలిగినది అని ఎందుకు చెప్పారు అని మనం ఆలోచిస్తే, భర్త చేసిన తప్పుని ఈమె సమర్థించలేదు. సమర్థించకుండా దేవుని సన్నిధిలో తన భర్త తప్పును తన తప్పుగా భావించి ఏమంటుందండి? ఈమె దావీదు యొక్క పాదముల మీద పడి ఏమంటుంది? నీ దాసురాలనైన నా తప్పు క్షమించు అని